అందరికీ నమస్కారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. పశ్చిమలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారిని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడు. ఆయన టార్గెట్ లిస్టులో ఉన్న నియోజకవర్గాల్లో అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించలేకపోయినా కనీసం మెజారిటీ తగ్గించాలని, అట్లాగే మంగళగిరిలో లోకేష్ను ఓడించాలని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించాలని ఇట్లా కొన్ని టార్గెట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ టార్గెట్ లిస్టులో విజయవాడ పశ్చిమ కూడా చేరింది. అంటే చాలామంది ఏంటంటే అంత ఆలోచించరు, పశ్చిమ మీద దృష్టి ఎందుకు పెడతారులే అని. కానీ ఆయన ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గం మీద దృష్టి పెట్టాడు. కారణం ఏంటంటే సుజనా చౌదరి గారు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు, ఆయన అసెంబ్లీకి వెళ్ళకూడదు, ఆయన చాలా డ్యామేజ్ చేశారు నాకు అనే భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వాస్తవానికి సుజనా చౌదరి గారిది వివాదాస్పదమైన క్యారెక్టర్ కాదు. ఆయన పెద్ద మనిషి. ఆయన ఏంటంటే విధానాల మీద విమర్శలు చేస్తారు కానీ ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయరు. మన జగన్మోహన్ రెడ్డి గారిలాగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, ఆయన మామూలుగా ఆయన కింద పనిచేసే కొడాలి నానియో, వల్లభనేని వంశీయో, జోగి రమేషో ఇలాంటి వాళ్ళతో పర్సనల్గా అటాక్స్ చేయిస్తుంటాడు, బూతులు తిట్టిస్తుంటాడు, లేదంటే దాడులు కూడా చేయిస్తుంటాడు. కానీ వీటన్నిటికీ ఇలాంటి వాటికి సుజనా చౌదరి చాలా దూరంగా ఉంటారు. ఆయన పెద్ద మనిషి తరహా రాజకీయాలన్నమాట. కాకపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారంటే దీని వెనక చాలా కథ ఉంటుంది. మనం చాలా వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి సుజనా చౌదరి గారు రాజకీయాల్లోకి రాకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారితో కూడా మంచి సంబంధాలు ఉండేవి. అంటే ఆయనకి రాజకీయ నాయకులు అందరితో కూడా మంచి సంబంధాలు ఉండేవి, పార్టీలకు అతీతంగా. ఈయన కొంత స్నేహశీల స్వభావం కాబట్టి అందరితో మంచిగానే ఉండేవారు. అలాంటి సమయంలో ఒక టైంలో 2004లో ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు అనుకుంటా బహుశా, రాజశేఖర రెడ్డి గారు చౌదరి గారు మా వాడు ఊరకు తిరుగుతున్నాడు, మా వాడికి ఏదైనా మంచి బిజినెస్ కూడా ఏదైనా ఉంటే చూసి పెట్టండి అని అడిగిన సందర్భం కూడా ఉంది. ఇది చాలామందికి తెలుసు, ఆ సర్కిల్స్లో, కాంగ్రెస్ పార్టీ సర్కిల్స్లో కూడా తెలుసు. అలాంటి ఇది జరిగిన పరిస్థితి అంతా సంబంధాలు ఉన్నా కూడా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కథ వేరే అయిందనుకోండి. అట్లాగే సుజనా చౌదరి గారు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాల్లో చురుగ్గా పార్టిసిపేట్ చేయటం, ఆ తర్వాత చంద్రబాబు గారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే సమయంలో రాజశేఖర రెడ్డి గారు ఆయనకి చెప్పారు, ఎందుకు ఆ పార్టీలోకి వెళ్తారు, మీకు బిజినెస్ పరంగా వ్యాపార పరంగా మంచి అవకాశాలు నేను కల్పిస్తాను, మీరు ఎటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు అని చెప్పి కూడా చేశారు. అయినా కూడా ఈయన ఒప్పుకోలే. ఎందుకంటే ఈయన మామూలుగానే రాజకీయాలని వ్యాపారాలను మిళితం చేయరు. ఈయనకి ఇప్పటికీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా పెద్దగా ఇదేం లేవు. వాళ్ళతో సంబంధాలు అంటే ఆ ప్రభుత్వాలకు సంబంధించిన వ్యాపారాలు ఏం చేయట్లేదు. ముందు నుంచి కూడా అదే ధోరణితో ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఆఫర్ని తిరస్కరించారు, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు, తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు. అందుకనే ఆ తర్వాత సాక్షి మీడియా ద్వారా సుజనా చౌదరి మీద అటాక్ చేయించారు. ఆయన వ్యాపారాలని, ఆయన బ్యాంకు లోన్లని అవన్నీ ఇవన్నీ అటాక్ చేయించారు. ఇది జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం, కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం, సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రి కావటం, ఇవన్నీ జరిగినాయి. ఈయన పార్టీకి గట్టిగా ఉండేవారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి గట్టిగా కట్టుబడి ఉంటారు. కాబట్టి ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా పనిచేశారు సుజనా చౌదరి గారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అప్పుడున్న వెంకయ్యనాయుడు గారు లేదంటే అరుణ్ జైట్లీ గారి సహకారంతో రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టం ప్రకారం రావాల్సిన సంస్థలు, అలాగే విభజన చట్టంలో లేకపోయినా మరికొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అమరావతి రాజధాని వ్యవహారంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. వాస్తవానికి ఇవన్నీ కూడా జగన్కి ఒక కంటగింపు అన్నమాట. చంద్రబాబు నాయుడికి అత్యంత లాయల్గా పనిచేస్తూ ఇది చేస్తున్నాడు ఈ సుజనా చౌదరి అని అప్పటి నుంచే గ్లడ్జ్ ఉండేది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఆనాడు అమరావతి రాజధాని అనే ప్రపోజల్కి అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అసలు 30,000 ఎకరాలు కాదు, ఇంకో 30,000 కావాలి, పెద్ద రాజధాని కావాలి మనకు కూడా అని చెప్పి మాట్లాడాడు ఆయన. అలాంటి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అమరావతిని చంపేయాలని చూశాడు. 3 రాజధానుల పేరుతో, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయాలని చూశాడు. 33 చోట్ల ప్రభుత్వ భవనాలు కడతా అన్నాడు. రకరకాల అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ బినామీలకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భూములు ఉన్నాయి అమరావతిలో, ఇది ఒక పెద్ద భూకుంభకోణం అని క్రియేట్ చేయాలని చూశాడు. అందులో భాగంగా సుజనా చౌదరి గారి మీద కూడా ఆరోపణలు చేయించారు మన బొత్స సత్యనారాయణ గారు. ఆయన అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తారుగా. ఆ మాటలన్నింటినీ కూడా సాక్షి మీడియా, సాక్షి పత్రిక బ్యానర్లు ఇచ్చినాయి, ప్రచారం చేసినాయి. అయితే ఆ సందర్భంగా ఈయన ఒక సవాల్ చేశారు, నాకు అంగుళం భూమి ఉందని మీరు చూపించినా కానీ అమరావతిలో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, మీరు తప్పుకుంటారన్నారు. దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు ఆ రోజున. అలాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా జరిగినాయి.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏమైందంటే పాపం అమరావతికి భూములు ఇచ్చిన రైతులు బెక్కచచ్చిపోయారు. ఏంటి మా పరిస్థితి, మా భూములు ఇచ్చాం, మాకు కౌళ్ళు వేయట్లేదు, రాజధాని లేదంటున్నాడు, ఒప్పందాన్ని గౌరవించాలంటున్నారన్న సమయంలో దిగాలు పడిపోయిన సమయంలో ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా పరాజయం షాక్ నుంచి బయటకు రాలా, తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులు కానీ. అలాంటి సమయంలో సుజనా చౌదరి అమరావతి రైతులకు సేవియర్గా నిలబడ్డారు. అమరావతి రైతులను ఓదార్చారు, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారు, వాళ్ళ న్యాయ పోరాటానికి ఆయన సహకారం అందజేశారు. న్యాయ సహాయం, న్యాయ సలహాలు, సంప్రదింపులకు పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడించారు. సుప్రీంకోర్టు దాకా ఈ కేసుని డీల్ చేశారు. దాని మూలంగానే అమరావతి నిలబడింది, అమరావతి సజీవంగా నిలబడింది. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పదవీ కాలంలో తను దిగిపోయేలోపు అమరావతిని శాశ్వతంగా సమాధి చేయాలనుకున్నాడు. అయితే ఆ ప్రయత్నాలకి సుజనా చౌదరి అడ్డుగా నిలబడ్డాడు. న్యాయస్థానాల్లో ఉమ్మైంది, అడ్డుగా నిలబడ్డాడన్న కోపంతో ఆయన ఎట్లయినా సరే సుజనా చౌదరిని ఓడించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు సుజనా చౌదరి గారి క్యాండిడేచర్ అనౌన్స్ అవడంతోనే ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోకి వచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత ఆయన ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎంటర్ అవడంతోనే నగరాలు కమ్యూనిటీ ఉంది, ఇక్కడ నగరాలు ఓట్ బ్యాంక్ బాగా ఉంది, 30,000 పైచీలకు ఉంటాయి నగరాల ఓట్ బ్యాంకు. ఇక్కడ నగరాలకు సంబంధించిన అమ్మవారి, కొత్త అమ్మవారి గుళ్ళో పూజలు చేసి అక్కడి నుంచి తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా జనాలు విపరీతంగా వచ్చారు. సుజనా చౌదరికి భారీ స్వాగతం చెప్పారు. ఈ విషయాలు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సుజనాకు పశ్చిమలో అపూర్వ ఆదరణ లభించిందని చెప్పడంతో జగన్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడంట. ఆయన ఆసిఫ్కి ఫోన్ చేసి, పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్కి ఫోన్ చేసి, జనాలందరూ అంతమంది వెళ్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు వెళ్ళనిచ్చారు, మీరు అడ్డుకోవాలి కదా అని చెప్పి మండిపడ్డా అంట. మండిపట్టడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ సుజనా చౌదరి గెలవడానికి లేదని చెప్పి అయోధ్య రామరెడ్డిని టాస్క్ మాస్టర్గా రంగంలోకి దింపాడు. ఈ అయోధ్య రామరెడ్డి అక్కడ జనసేన టికెట్ ఆశించి విఫలమై జనసేన సీటు బీజేపీకి వదులుకుందని అసంతృప్తితో ఉన్న పోతిన మహేష్ని మేనేజ్ చేశాడు. వాళ్ళు వైసీపీలో చేర్చుకున్నారు. అయినా కూడా పెద్దగా ఫలితం కనపడల. పోతిన మహేష్ ఎఫెక్ట్ ఏం కనపడల. నియోజకవర్గంలో పాజిటివ్ ఆరా వచ్చేసింది. దీంతో ఈయన నానితో, కేసినేని నానితో వ్యక్తిగత విమర్శలు చేయించారు. చాలా దిగజారుడు విమర్శలు చేయించారు. తెలిసిందేగా మనకందరికీ, మామూలుగా అక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుంది తాడేపల్లి నుంచి. ఆ స్క్రిప్ట్ ఎవరైనా చదవాల్సిందే, నాని అయినా ఇంకోళ్ళైనా దేవుడైనా వచ్చి చదవాల్సిందే. అట్లాగే చదివారు. దాని మూలంగా ఏమైందంటే ఈయన చాలా పెద్ద మనిషి, ఉన్నతంగా ఉన్నాడు, ఈయన మీద ఈ రకంగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఇంకో పాజిటివ్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే ఈయన ఓడించాలి అనే దీంతో అయోధ్య రామరెడ్డి వీళ్ళంతా కలిసి అయోధ్య రామరెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారని వైసీపీ వర్గాల నుంచి వార్తలంతా ఉన్నాయి. దీనికోసం కోట్లలో డబ్బులు కూడా ఖర్చు పెట్టాలని చెప్పి వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఎలాగైతే జగన్ అమరావతి కళ విచ్ఛిన్నమైందో అట్లాగే పశ్చిమ గురించి ఆయన అనే కళ కూడా విచ్ఛిన్నమయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.